దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కోడి తన రెక్కలను చాచి తన బిడ్డలను కాచుకున్నట్లుగా సిలువలో తన యొక్క రెక్కలను చాచి ప్రియులారా పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన కూర్చొని నీ కోసం నా కోసం విజ్ఞాపనకర్తగా యేసు ప్రభువుల వారు చేస్తున్న ప్రార్థన ద్వారా నీవు నేను ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నాం. ఆ దేవాతి దేవునికి హృదయపూర్వకంగా మనం వందనాలు చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనల్ని కాపాడిన దేవుడు ఇక ముందు కూడా మనల్ని కాపాడేది ఆ దేవాతి దేవుడే. ఈరోజు అంతా కూడా ఆయన నమ్మదగిన ప్రేమ మనల్ని నడిపిస్తూ ఉండడానికి ఆ ప్రభు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనల్ని మన ఉదయకాలంలో సిద్ధపరచుకుందాం. ప్రియులారా, కీర్తనకారుడు 36వ కీర్తనలో చెప్తున్నాడు, దుష్టుడు తన దుష్టత్వంలోనే నశించిపోతూ ఉండగా దేవుడు మాత్రము తన అమితమైన ప్రేమను మంచితనాన్ని నరులకు చూపిస్తూ ఉన్నారు. ప్రియులారా, దుష్టుణ్ణి దేవుడు ఎప్పుడు కూడా చేయి వదిలిపెట్టడం లేదు. కానీ దుష్టుని హృదయం మాత్రము తను దుష్టత్వంలోనే ఉంటూ దుష్ట కార్యాలనే చేస్తూ ఆ దుష్టత్వం నుంచి తనను తాను బయటికి తీసుకొని రావడానికి ప్రయత్నించకుండా దేవుడు చూడడం లేదులే, దేవుడు గమనించడం లేదులే, దేవుడు నేను చెప్పే మాటలను పట్టించుకోడులే, నేను చేసే చెడును దేవుడు గమనించడులే, దేవుడు ఆయన జ్ఞప్తికి ఉంచుకోడులే అని దుష్టుడు తన దుష్టత్వంలోనే కొనసాగుతూ ఉన్నాడు. కానీ దేవుని మంచితనము ఎవరెవరైతే ఆ ప్రభు వైపు చూస్తూ ఉన్నారో వారందరిని కూడా తన అమితమైన కృప కరుణ ప్రతి క్షణము వాళ్ళని నడిపిస్తూ ఉంది. ప్రియులారా, మానవులు తప్పులు చేసినప్పుడు దేవుడు ఇచ్చే క్రమశిక్షణ ద్వారా, శిక్షల ద్వారా, పరిస్థితుల ద్వారా మన యొక్క మానసిక స్థితిని, పాపపు స్థితిని మనకు తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఎవరెవరైతే ఆ పాపాన్ని ఒప్పుకుంటారో, చూడండి, పాపి ప్రార్థన దేవుడు ఆలకించడు అని మనకు తెలుసు. కానీ పాపి చేసే ఒకే ఒక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. అదే, ప్రభా నేను పాపిని అని పశ్చాత్తాప హృదయంతో ఎప్పుడైతే పాపి ప్రార్థన చేస్తాడో మరుక్షణమే ఆ దేవుని మంచితనము ఆ పాపిని పాపపు స్థితి నుండి పైకి లేపుతుంది. ప్రియులారా, మనం ఒక కుటుంబంలో జన్మించాము. ఆ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు చాలా దైవ భయం కలిగిన తల్లిదండ్రులు కదా. నేను ఎలా జీవించినా కూడా నా జీవితము దేవుని మంచితనంలో ముందుకు సాగిపోతుంది అని అనడానికి లేదు. ప్రియులారా, మనలో ఉన్న దుష్టత్వము, మనలో ఉన్న మంచితనము మన జీవితాన్ని నడిపిస్తుంది. మనలో ఉన్న మంచితనమే దేవుని మంచితనాన్ని మనల్ని అనుభవించేలా చేస్తుంది. చూడండి, ఒకే తల్లిదండ్రులకు జన్మించిన కయీను ఆబేలు జీవితాన్ని మనం చూసినప్పుడు అదే తల్లిదండ్రుల ప్రేమను ఇద్దరూ అనుభవించారు. కానీ తల్లిదండ్రులు చూపించిన మంచి మార్గంలో నడిచిన ఆబేలు మాత్రము దేవునికి దగ్గరవాడయ్యాడు, దేవునికి ప్రీతికరుడయ్యాడు. దేవుడు మంచితనాన్ని అతడు రుచి చూచి తెలుసుకున్నాడు. దేవుడికి ఇష్టమైన బలిని, కానుకను అర్పించి దేవుడికి మరింత ప్రీతిపాత్రుడుగా తన జీవితాన్ని మలుచుకున్నాడు. అదే తల్లిదండ్రులకు జన్మించిన కయీను మాత్రము తన పని మీద, తను చేయగలని దాని మీద, తను ఏ విధంగా ఆ ఇద్దరిలో ఒక్కడు నేను గొప్పవాడిగా ఉండాలి అని తన మంచితనంలో తనకిష్టమైన జీవితాన్ని జీవించాడు. దేవుని మంచితనాన్ని అనుభవించలేకపోయి ప్రియులారా, చూడండి, శాపము పాలయ్యి దేశద్రిమ్మరిగా జీవించవలసిన పరిస్థితిని అతడు ఎదుర్కొన్నాడు. దైవభక్తుల జీవితాలను మనం ఎంతోమందిని మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమలు, కష్టాలు ఉంటాయి. ప్రియులారా, ఆ శ్రమలు, కష్టాలు మనము అనుభవిస్తున్నప్పుడు అవి మన పాపం యొక్క పర్యవసానం వల్ల మనం అనుభవిస్తున్నామా, లేదా
మనము దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నప్పటికీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని మరొక ఉన్నత స్థితిలోనికి లేవడానికి దేవుడు పెట్టే పరీక్షలా మనం గమనించాలి. యోబు జీవితాన్ని మనం చూసినప్పుడు దైవ భయం కలిగి జీవిస్తూ ఉన్నాడు. కానీ తనలో ఒక్క భయం, తనల్ని కాపాడిన దేవుడు తన బిడ్డలు కూడా పాపము చేయకుండా కాపాడుతాడు కదా అని నిర్భయంగా అతడు జీవించలేదు. తన బిడ్డలు ఎక్కడ పాపం చేస్తారో, వాళ్ళు ఆ జీవిస్తున్న ఆ విందులు వినోదములలో ఎక్కడ దేవునికి దూరంగా వెళ్తాడో అనే ఒక భయము అతనిలో ఉంది. కాబట్టి దేవుని పట్ల ఉన్న ఆ అపనమ్మకము, ఆ యొక్క అపనమ్మకమే అది నిజమైంది. ప్రియులారా, దేవా ప్రభా నీకు స్తోత్రం, నా బిడ్డలు ఎటువంటి పాపంలో వేదనలో శోధనలో పడకుండా నువ్వు కాపాడుతావు అని విశ్వాసపు మాటలు చెప్పి ఉన్నట్లయితే, దానికి అనుగుణంగా ఆ బలిని అర్పించినట్లయితే అతని విశ్వాసాన్ని నమ్మకాన్ని చూసిన దేవుడు వాళ్ళకి ఏ ఆపద రాకుండా చూసి ఉండేవాడేమో. కానీ తానే భయపడ్డాడు కాబట్టి ఆ భయం యొక్క పర్యవసానాన్ని అనుభవించాడు. చూడండి, అదే అదునుగా తీసుకొని చూడండి సాతాను కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఇంకా పరీక్షలు పెట్టడానికి ఆస్కారం కలిగించేలా పర్మిషన్ తీసుకొని వచ్చినప్పుడు అన్ని విధాలుగా యోబు పరీక్షించబడ్డాడు. తన దేహం అనుభవిస్తున్న పరిస్థితులు, ఆ యొక్క అనారోగ్యం వల్ల పరీక్షలను అనుభవించాడు. తనకున్నదంతా కోల్పోయి పరీక్షలను అనుభవించాడు. తన స్నేహితుల మాటల వలన పరీక్షలు అనుభవించాడు. తన జీవితం మీద తనకి విరక్తి పుట్టి పరీక్షలను అనుభవించాడు. ప్రియులారా, వీటన్నిటిలో కూడా దేవుడు యోబును వదిలిపెట్టలేదు. మరలా తన జీవితాన్ని పరీక్షించుకుంటున్నప్పుడు యోబు దేవుడితో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు కూడా యోబుతో మాట్లాడి సత్యాన్ని అతనికి బోధించాడు. ప్రియులారా, మన మనుషులం, సాధారణ ప్రజలం, మానవులం, ఈ లోకంలో జీవిస్తున్న వాళ్ళం, ఈ లోకానికి చెందిన వాళ్ళం. ఈ మట్టి శరీరము, గూడారం అనే శరీరంలో మన ఆత్మ ఉన్నంత వరకు ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక పరీక్ష మనల్ని వేధిస్తూనే ఉంటుంది. కానీ ఆ వేదన మీద, పరీక్ష మీద మన దృష్టిని పెడుతున్నామా? దాని నుంచి బయటకు తీసుకొని రాగలిగిన ఆ దేవుని మీద మన దృష్టిని పెడుతున్నామా? ప్రియులారా, దేవుడు మనకి స్వతంత్రతనిచ్చాడు. దేవుడు తన ఆత్మనే మన ఆత్మలో కుమ్మరించాడు. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 12వ వచనం మనం చదువుతున్నాం. దేవుడు ఈ లోకానికి చెందిన ఆత్మను మనకి ఇవ్వలేదు. ఈ లోకానికి చెందిన ఆత్మతో నడిపింపబడే వాళ్ళు ఈ లోకం మీదనే తన దృష్టిని పెడతారు. ఈ లోక ప్రకారంగా ఆలోచిస్తారు. ఈ లోక ప్రకారంగా తమ సొంత శక్తి ద్వారా అన్ని పరిస్థితుల నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తారు. కానీ మనం ఈ లోక ఆత్మ ద్వారా నడిపించబడే వారము కాదు. దేవుడు తన ఆత్మను మన ఆత్మలో కుమ్మరింపచేశారు. మన మనసాక్షి అనే దీపాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ప్రతి పరిస్థితిలో వాక్యమనే అద్దంలో మన జీవితాన్ని మనం చూసుకోవాలి. ప్రియులారా, ఎన్ని ఎక్కువసార్లు అద్దంలో మనం చూసుకొని మన యొక్క రూపాన్ని మనం సరి చేసుకుంటామో అంతకంటే ఎక్కువసార్లు ప్రతిరోజు వాక్యమనే అద్దంలో మనల్ని మనము మన జీవితాన్ని చూసుకోగలిగితే పాపము నుండి మనం విముక్తులము చెంది దేవుని మంచితనాన్ని మనము అనుభవించగలము. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో యూదా మతాన్ని అవలంబిస్తూ ఉన్నప్పుడు చూడండి, తనకు తెలిసినంత వరకు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాడు. మనలో కొంతమంది చూడండి, నాకు తెలిసినంత వరకు ఇది సరి అయినదే, నేను ఎవరికి అన్యాయం చేయడం లేదు కదా, ఎవరికి నా వల్ల ఏ సమస్య రావడం లేదు కదా అని చెప్పి దేవునికి దూరంగా మనమే దేవుళ్ళం అయిపోయి దేవుని ప్రేమను అనుభవించకుండా ఈ లోకంలో మనం జీవిస్తే ప్రియులారా, అది పరలోక రాజ్యానికి, మోక్ష రాజ్యానికి మనల్ని చేర్చదు. ఎవరెవరైతే సృష్టికర్తకు తామును అప్పగించుకొని సమర్పణ కలిగిన జీవితాన్ని అనుభవిస్తారో వారు మాత్రమే ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుని మంచితనాన్ని అనుభవించగలరు. అపోస్తలుడైన పౌలుకి ఈ లోకంలో కావలసిన అన్ని రకాల ఆశీర్వాదములు ఉన్నాయి.
కావలసినంత చదువు, ధర్మశాస్త్రం మీద కావలసినంత పట్టు ఉంది. ధర్మశాస్త్రం మీద అతడు జ్ఞానం కలిగి ఉండడమే కాదు, దాన్ని అనుసరించడంలో కూడా అది తూచా తప్పకుండా నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి దాని ప్రకారము తనలో ఏ తప్పు లేదు, దోషము లేదు అంటున్నాడు. ధర్మశాస్త్రమును అనుసరించడంలో ఎవ్వరు కూడా నాలో దోషాన్ని ఎత్తి చూపించలేరు. కానీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి స్వరము విన్న తర్వాత, పరలోకం నుండి వచ్చిన స్వరాన్ని విన్న తర్వాత, ఆ స్వరము నా ఆత్మీయ కన్నులను తెరిచింది. నా యొక్క ఈ శరీరపు అంధత్వాన్ని నాకు కలిగించినప్పటికీ ఆ 3 రోజులు నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు, నా శారీరక కన్నులు మూసివేయబడ్డప్పుడు నా ఆత్మీయ కన్నులు పరలోకం వైపుకి తెరుచుకొనబడ్డాయి. నాలో ఉన్న పాపము నాకు తెలిసింది. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాను కాబట్టి నా అంత పుణ్యాత్ముడే లేడు అనుకున్నాను. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని వదిలివేసి ధర్మశాస్త్రం కంటే ఉన్నతమైన పరలోక స్వరాన్ని నేను విన్న తర్వాత, ఈ లోకానికి చెందినది ఏదేది నాకు ఉందో, ఇప్పటి వరకు ఏదేది నాలో నేను గొప్పగా ఈ లోకానికి చెందిన దాన్ని చూసి గొప్పగా అనుకున్నానో అదంతా చెత్త మురుగులాగా నేను భావిస్తున్నాను అన్నాడు. ప్రియులారా, దేవుని మంచితనాన్ని అనుభవించిన వాళ్ళు తమలో ఉన్న అప్పటి వరకు ఈ లోకానికి చెందిన మంచి మీద వారి దృష్టిని మరల్చి అదంతా కూడా దేవుడిచ్చిన దానమే అంటారు. చూడండి, దేవుని మంచితనము కాకుండా ఈ లోకంలో ఉన్నంత వరకు నేను సంతోషంగా ఉండాలి అన్నంత వరకు ఈ లోకానికి చెందిన ఏ శ్రమలు, ఏ శోధనలు, ఏ చెడు పేరు ఏది నాకు వద్దు, శ్రమలు చెరసాల ఇవన్నీ వద్దు అనుకున్న వాడు రక్షణ సువార్తను ఒకసారి చేత పట్టిన తర్వాత చెరసాలకు పోవడానికి సిద్ధపడ్డాడు. ఎన్ని చెరసాలైనా కూడా దేవుని ప్రేమ నుండి నన్ను వేరు చెయ్యలేవు, నా ప్రాణాన్ని అప్పగించడానికైనా ఎంతమంది అధిపతుల ముందు నేను క్రీస్తు యొక్క రాయబారిగా నిలబడడానికి, క్రీస్తు యొక్క నా జీవిత సాక్ష్యాన్ని ఇతరులకు పంచుకోవడానికి, నన్ను ద్వేషించే వాళ్ళ ముందు, నన్ను ప్రేమించే వాళ్ళ ముందు కూడా చెప్పడానికి, అధిపతుల ముందు కూడా చెప్పడానికి, రాజుల ముందు, చక్రవర్తుల ముందు చెప్పడానికి కూడా అప్పుడు తన ప్రాణానికి నష్టం ఉంది, తన ప్రాణాన్ని పోయే పరిస్థితులను కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే సత్యము తెలుసుకున్నాడు. పాపంలో ఉండి ఈ లోకంలో గొప్పగా జీవించడం కంటే దేవుని పరిశుద్ధతలో ఉండి దేవుని మంచితనాన్ని అనుభవించి ఈ లోకంలో శ్రమలు అనుభవించినప్పటికీ పరలోక రాజ్యాన్ని చేరడం అది ముఖ్యం అని తెలుసుకున్నాడు. ప్రియులారా, అందుకనే ఈ లోకంలో ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థాన ప్రభావాన్ని నేను అనుభవించాలి అని కోరుకున్నాడు. అతని కోరిక చూడండి, రక్షణ పొందక ముందు యూద మతాన్ని అవలంబించకుండా ఎవరెవరున్నారో వారందరినీ రాచి రంపాన పెట్టిన వాడు రక్షణ సువార్తను చేత పట్టుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థాన శక్తిని నేను అనుభవించాలి. ఆ ప్రభువు శ్రమలు అనుభవించడంలో ఇంకా ఏదైనా మిగిలి ఉందేమో వాటిని నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని చెరసాలకు వెళ్ళడానికైనా సిద్ధపడ్డాడు, కొరడా దెబ్బలకు సిద్ధపడ్డాడు, ఎన్ని ఆపదలు వచ్చినా సిద్ధపడ్డాడు, రక్షణ సువార్తను బోధించడానికి తన ప్రాణాన్ని పెట్టడానికి బలిగా ఒక పీఠం మీద తన ప్రాణాన్ని ప్రాణార్పణ బలిగా నన్ను నేను అర్పించుకుంటున్నాను అని చెప్పగలిగిన ధైర్యము దేవుని మంచితనాన్ని అనుభవించిన తర్వాత అపోస్తలుడైన పౌలు తన జీవితం ద్వారా మనకి నేర్పిస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని మంచితనము అనుభవించడానికే ప్రభుల వారు ఈరోజు మనందరిని పిలుస్తున్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, దాహముతో ఉన్న వారందరూ నా దగ్గరకు రండి, మీ నుండి జీవజల నదులు మీ హృదయం నుండి నేను ప్రవహింపచేస్తాను. ఎంత గొప్ప కృపలో దేవుడు ఈరోజు మనందరికి ఆహ్వానాన్ని పలికిస్తున్నారు ప్రియులారా. అందుకనే 36 కీర్తనలు ఇంకా చదువుతున్నాం, చివరి వచనాల్లో మనం చదువుతున్నాం, ఆయన దేవాలయము నుండి వచ్చే దేవాలయంకి వెళ్ళేవాళ్ళు, దేవాలయంలో ఆయన మంచితనాన్ని అనుభవించే వాళ్ళు సమృద్ధి భోజనాన్ని వాళ్ళు రుచి చూస్తారు. ఆ దేవుడు అనే చెలమ నుండి, నది నుండి వారు మంచి నీటిని
వాళ్ళు పానీయంగా స్వీకరిస్తారు. ప్రియులారా, ఈ లోకంలో ఎన్నెన్ని రకాల రుచులు చూసినా, ఎన్నెన్ని రకాల పానీయములు తాగినా మనకు అసంతృప్తినే ఉంటుంది. సంతృప్తి అనేది ఈ లోకానికి చెందిన ఏది కూడా మనకి ఇవ్వదు ప్రియులారా. సంతృప్తి అనేది దేవుణ్ణి మనం రుచి చూచినప్పుడు మాత్రమే మన జీవితంలో కలుగుతుంది. అందుకనే ప్రభువుని రుచి చూచి తెలుసుకొనుము, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారోనని. నా ప్రియ సహోదరుడు సహోదరి, ఈరోజంతా కూడా మనలో అందరం కూడా దుష్టులమైనాం, పాపులమైనాం. కాబట్టి ఈ ఉదయకాలంలోనే మనకి దేవునికి మధ్యలో ఉన్న పాపాన్ని మనము విడిచిపెట్టి పాప పశ్చాత్తపడి ఈరోజంతా కూడా ఆ ప్రభువు నుండి వచ్చే ఆహారాన్ని సమృద్ధిగా భుజించుదాం. ప్రభువు ఇచ్చే ఆ పానీయాన్ని సంతృప్తిగా పానీయం చేద్దాం. అటువంటి కృపను మనందరికీ అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ లోకంలో మాకు చెందినది, మేము సంపాదించినది, మాది అన్న దాని మీద మా దృష్టిని పెట్టినప్పుడు మా హృదయం అంతా కూడా దానితో నిండి ఉంటుంది. అదే మా హృదయంలో ఒక విగ్రహంలాగా మారిపోతుంది. ప్రభా, మా హృదయము మీకు సొంతమైనది. మీకు ఇవ్వవలసిన స్థానాన్ని హృదయంలో ఈ లోకానికి చెందిన దేనికో ఎవరికో ఇచ్చినప్పుడు ప్రభా, అయ్యా దుష్టత్వము మాలో నాయన గుడి కట్టుకొని ఉన్నప్పుడు నీ మంచితనాన్ని మేము అనుభవించలేము ప్రభా. కానీ ఉదయకాలంలో మమ్మల్ని అందరినీ కూడా మీకు సమర్పించుకుంటున్నాం. మాలో ఉన్న దుష్టత్వాన్ని అయ్యా నీ పరిశుద్ధ రక్తంతో శుద్ధి చేసి ప్రభా, అయ్యా నీ యొక్క మంచితనంని మేము అందరము రుచి చూచి తెలుసుకునేలా మా అందరికీ ఈరోజు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడిచ్చే చలమ నుండి మంచి నీరు ఈరోజు సంతృప్తిగా మనం పానీయం చేద్దాం. ఆ ప్రభు కొరకు సాక్షులంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.